హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగు మిరాని. మీరు ఎందులో ఉన్నారు? నాకైతే కమెంట్స్ చెప్పేయండి. నేనైతే చాలా బాగున్నాను. డే 29. సో మన సెల్ఫ్ లవ్ సిరీస్లో మనం డే 29లోకి అడుగు పెట్టేసాం అనమాట. నా ఓల్డ్ వీడియోస్ ఎవరైనా కనుక చూడకపోతే నా ఛానల్లోకి వెళ్ళి వీడియోస్ అన్నీ చూడండి. మీకు నచ్చితేనే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే కమెంట్ కూడా చేసేయండి. ఈ సెల్ఫ్ లవ్ సిరీస్ ఎవరైనా ఫాలో అవ్వకపోతే గో అండ్ ఫాలో. సో మన 29 డేలో మన టార్గెట్ ఏంటి అంటే, సో అన్ని టార్గెట్స్ మనం అచీవ్ చేసేసాం. మార్నింగ్ 6కి లేవడం దగ్గర నుంచి హెల్దీ బ్రేక్ఫాస్ట్, ఎక్సర్సైజెస్, మోటివేషన్, మెడిటేషన్, డీప్ బ్రీత్, అలాగే మనకు ఒక గిఫ్ట్ ఇచ్చుకోవడం, మనల్ని మనం అప్రిషియేట్ చేసుకోవడం, మనల్ని మనం కేర్ చేయడం, మంచిగా చదవడం, జర్నల్ రాయడం, మన గోల్స్ బుక్స్లో రాయడం, అఫర్మేషన్స్ రాయడం, గ్రాటిట్యూడ్ లిస్ట్ రాయడము, సో గ్రాటిట్యూడ్ కలిగి ఉండడం, ఎవ్రీథింగ్ మనం అన్నీ కవర్ చేసేసాం అనమాట. మార్నింగ్ 6కి లేవడం దగ్గర నుంచి ఒక పర్సనల్ డెవలప్మెంట్ లాగా మన నెగటివ్ థింకింగ్స్ అవనివ్వండి, పర్సనల్ గ్రోత్ అవనివ్వండి, ఫుడ్, అలాగే మనమైతే ఈ 30 డేస్లో ప్రతి ఒక్క డేని మనము అచీవ్ చేసేసాం అనమాట. ప్రతిరోజు ఒక టార్గెట్ పెట్టుకున్నాం, ఆ టార్గెట్ని అచీవ్ చేసేసాం. సో డే 29 టార్గెట్ వచ్చేసి ఇవన్నీ కూడా ఎలా ఎఫెక్ట్ అయ్యాయి, నేను చేంజ్ అయ్యానా లేదా అనేది 29 డే వీడియోలో టార్గెట్ అనమాట. సో మీరు ఆల్మోస్ట్ డే 1 నుంచి నన్ను చూస్తున్నారు. డే 1 నుంచి డే 29 ఆ చేంజెస్ నాలో కనిపించాయా లేదా అనేది మీరే చెప్పాలి. సో మార్నింగ్ లేవడం, ఎక్సర్సైజ్ చేయడం, హెల్దీ బ్రేక్ఫాస్ట్, హెల్దీ లంచ్, హెల్దీ స్నాక్స్, అలాగే గిఫ్ట్ ఇచ్చుకోవడం, ఇవన్నీ ఒక పక్కన పెడితే, సో నన్ను మీరు రోజు వీడియోలో చూస్తూనే ఉన్నారు. ఆ రిఫ్లెక్షన్ అనేది నాలో కనిపించిందా లేదా అనేది మీరు వీడియో పాజిటివ్ పెట్టి కమెంట్ చేసేసేయండి. పర్సనల్గా నేను అసలు గ్రో అయ్యానా లేదా, ఎలాంటి రిఫ్లెక్షన్ నేను చూశాను అనేది నేను ఈ వీడియోలో మీతో షేర్ చేస్తాను. సో ఏంటి అంటే, మన డే 1 టార్గెట్ వచ్చేసి ఎర్లీ మార్నింగ్ 6కి లేవడం. నేను ఇదివరకు ఆల్మోస్ట్ ఒక 2 years బ్యాక్ అనుకున్నాను అనమాట. న్యూ ఇయర్ వస్తే ఒక మంచి రిజల్యూషన్ పెట్టుకుని ఎర్లీ మార్నింగ్ 6కి లేచి మంచిగా వర్కౌట్ చేసి దాన్ని ఇయర్ అంతా కంటిన్యూ చేయాలి, లేదంటే ఒక 30 days చేయాలి, ఒక 90 days చేయాలి, ఒక 6 months చేయాలి అని ఒక టార్గెట్ పెట్టుకునేదాన్ని. న్యూ ఇయర్ రోజు ఒక రిజల్యూషన్ అనమాట నాకు, ఒక 2 years బ్యాక్. అంటే ఎవ్రీ ఇయర్ నేను అలా అనుకునేదాన్ని, మంచిగా హెల్దీ డైట్ ఫాలో అవ్వాలి, ఇయర్ అంతా హెల్దీగా ఉండిపోవాలి, ఫిట్ అవ్వాలి అని. న్యూ ఇయర్ రోజు లెగుస్తాను ఆ ఒక్కరోజే, కానీ డే 2లో ఆగిపోతాను అనమాట. సో అది ఈ ఇయర్ కూడా నేను పెట్టుకున్నాను, కొన్ని పెట్టుకున్నాను, బట్ జనవరిలో అవ్వలేదన్నమాట. ఫెబ్ నుంచి స్టార్ట్ చేశాను, మళ్ళీ కొన్ని డేస్ ఆగింది. అలాగే ఇప్పుడు మార్చ్ నుంచి ఏప్రిల్ నుంచి మనం కంటిన్యూగా ఉన్నాం. ఫెబ్లో, మార్చ్లో కొన్ని అప్ అండ్ డౌన్స్ వచ్చాయి, మనం ఆగిపోయాం, వీడియోస్ పెట్టలేదు. సో ఏప్రిల్ 1st నుంచి కూడా రెగ్యులర్గా ఉన్నాం. ఇందులో ఒక రిగ్రెట్ పాయింట్ ఏంటి అంటే, నాకు ఆ 5 days ఎందుకు ఆపాను, ఆపకుండా ఉండాల్సింది అని నేను ఇప్పటికీ రిగ్రెట్గా ఫీల్ అవుతూ ఉంటాను. బికాజ్ మనం ఏదైతే అనుకున్నామో దాన్ని కంటిన్యూ చేయలేనప్పుడు మన హార్ట్కి అది తీసుకోలేను అనమాట. నేను ఈ మధ్య బాగా బిలీవ్ చేస్తున్నది ఏంటి అంటే, ఒక ఛాలెంజ్ అనుకుంటే దాన్ని కంటిన్యూగా చేయాలి. మధ్యలో 1 day ఆపినా కానీ నేను హార్ట్కి తీసుకోలేకపోతున్నాను. బికాజ్ ఆ ఛాలెంజ్ని అచీవ్ చేయాలి కాబట్టి నేను రెగ్యులర్గా 90 days ప్లాన్ పెట్టుకున్నాను అనమాట. యూట్యూబ్లో కంపల్సరీ వీడియోస్ పోస్ట్ చేయాలి అని. సో 30 days ఛాలెంజ్లో ఒక 5 days ఆగేసరికి నేను డిసప్పాయింటెడ్ అయిపోయాను అనమాట. నేను మళ్ళీ డే 1 నుంచి స్టార్ట్ చేశాను, మళ్ళీ 3 months టార్గెట్ పెట్టుకున్నా. ఒక్క రోజు కూడా వీడియో ఆపకూడదు అని నేను ప్లాన్ రాసుకున్నాను అనమాట. దాన్ని నేను కంటిన్యూ అవుతున్నాను. సో ఏదైతే అనుకుంటామో అది చేయలేకపోతే మళ్ళీ డే 1 నుంచి స్టార్ట్ చేయాలి, కానీ డే 2లో ఆగిపోకూడదు. ఆగిపోవడంలోనే మనం ఫెయిల్ అయిపోతాం అనమాట. మెయిన్ అది, ఆగిపోవడంలోనే ఫెయిల్ అయిపోతాం. ఆగిపోకుండా మళ్ళీ ప్రయత్నించడంలోనే మనం సక్సెస్ అవుతాం అనమాట. ఇదైతే నేను బాగా తెలుసుకున్నాను. సో ఈ 30 daysలో నా రిఫ్లెక్షన్ ఏంటి అని మీరు నన్ను అడిగితే కనుక, నేను బాగా కన్సిస్టెంట్ అయిపోయాను. మెయిన్ నెంబర్ 1 పాయింట్ అయితే కన్సిస్టెంట్ అయిపోయాను. బికాజ్ ఏ రోజైతే నేను వీడియో పెట్టనో ఆ రోజు నాకు నిద్ర పట్టదు. అయ్యా నేను ఏదో తప్పు చేసేసాను, డెఫినెట్గా పెట్టాలి అని నేను మైండ్లో అదే రన్ అవుతూ ఉంటుంది అనమాట. మెయిన్ థింగ్ నెంబర్ 1 అయితే కన్సిస్టెంట్ అయిపోయాను. ఎర్లీ మార్నింగ్ లేవడం, ఎక్సర్సైజ్ చేయడం, వాటర్ తాగడం, ఈ సిరీస్లో నేను ఏదైతే ఇంక్లూడ్ చేశానో డే 1 నుంచి ఇంక్లూడ్ డే 28 వరకు నేను ఏదైతే ఇంక్లూడ్ చేశానో ప్రతి ఒక్క పాయింట్ రెగ్యులర్గా నేను ఆల్మోస్ట్ ఇంతవరకు ఫాలో అయ్యింది, అది మీకు చూపించాను. ఇప్పటికీ ఫాలో అవుతున్నదే, దాన్ని కంటిన్యూ చేస్తున్నాను అనమాట. బికాజ్ మనం ఏదైనా ఛాలెంజ్ స్టార్ట్ చేసినప్పుడు
నా గురించి నేను చెప్పాలి అంటే మనం ఏదైనా ఎక్స్పీరియన్స్ చేస్తేనే దాన్ని షేర్ చేయగలం. కొత్తగా ఏదో క్రియేటివిటీ చేసి చేయాలి అంటే అది 1 డే 2 డే 3 డే అవ్వచ్చు, కానీ అది కంటిన్యూ అయితే అవ్వలేదు. ఈ సెల్ఫ్ లవ్ సిరీస్ స్టార్ట్ చేసినప్పుడు పాస్ట్లో నేను ఏదైతే ఎక్స్పీరియన్స్ చేశానో, అది మార్నింగ్ లేవడం అవనివ్వండి, స్కిన్ కేర్ అవనివ్వండి, హెల్దీ డైట్ అవనివ్వండి, నేను ఎక్స్పీరియన్స్ చేసిందే, నేను చేంజెస్ చూసిందే నేను మీతో షేర్ చేశాను. కొత్తగా నేను ఏదో క్రియేటివిటీ చేసి వీడియోలు చేయాలంటే మాత్రం అది డే 1 డే 2 డే 3 వరకు అవ్వచ్చేమో, కానీ డే 4 అండ్ 30 డేస్ వరకు అయితే రాదు. ఏదైనా సరే వెయిట్ లాస్ అవనివ్వండి, వెయిట్ గెయిన్ అవనివ్వండి, సెల్ఫ్ గ్రోత్ అవనివ్వండి, ఏదైనా మీకు చెప్పాలంటే అది ఎక్స్పీరియన్స్ చేసి ఉంటేనే తప్పితే ఏదో వీడియో కోసం వ్యూస్ కోసం ఏదో చూపించాలి, షో ఆఫ్ చేయాలి అని చూపించాలి, వీడియో కోసమే చేయాలి అంటే మాత్రం అది డెఫినెట్గా నాకు తెలిసి అయితే కంటిన్యూ అవ్వదు. డే 1 డే 2 వరకు అవుతుందేమో, కానీ మిగతా డేస్ అన్ని 30 డేస్ వరకు అయితే కంటిన్యూ అవ్వదు. సో నా వరకు నేను ఏదైతే నేను ఛాలెంజ్ తీసుకున్నానో అది ఆల్రెడీ నా లైఫ్లో నేను ఎక్స్పీరియన్స్ చేసిందే నేను మీతో షేర్ చేశాను అనమాట. సో ఇది ఎందుకు ఒక ఛాలెంజ్ లాగా తీసుకోకూడదు అని ఈ ఛాలెంజ్లో పార్ట్గా నేను 30 డేస్ కంప్లీట్ చేశాను. 30 డేస్ రిఫ్లెక్ట్ నాకు వచ్చింది, ఆ చేంజెస్ నేను చూశాను. మెయిన్ థింగ్ ఈ 30 డేస్లో ఏంటి అంటే బాగా కన్సిస్టెంట్ అయ్యాను. నేను హెల్దీ డైట్ కంపల్సరీ రెగ్యులర్గా ఫాలో అవుతున్నా. రోజు ఎర్లీ మార్నింగ్ లేస్తున్నాను. ఎక్సర్సైజ్ అయితే డెఫినెట్గా కనీసం ఒక 10 మినిట్స్ అన్నా టార్గెట్ పెట్టుకొని చేస్తున్నాం. మనం గంటల చేయాల్సిన అవసరం లేదు. అనుకున్న దాంట్లో ఒక 5% అట్లీస్ట్ డేకి 1% చేసినా చాలు. నిన్న వీడియో చేశాను నేను, అది 1% మనం కనుక రోజు చేయగలిగితే 1 మంత్ వచ్చేసరికి 30% మనం అచీవ్ అవుతాం అనమాట. సో మనం 100% చేయాల్సిన అవసరం లేదు. డేకి 1% చేంజ్ అయితే చాలు. నేను అదే నేర్చుకున్నాను. అట్లీస్ట్ 10 మినిట్స్ వాకింగ్ అయినా చేస్తున్నాను. హెల్దీ డైట్ అంటే మీకు అందరికీ ఆల్రెడీ తెలుసు, నేను ఫాలో అవుతూనే ఉంటాను, అదైతే స్టాప్ ఉండదు. ఎర్లీ మార్నింగ్ లేవడం, ఎక్సర్సైజ్ చేయడం, అలాగే హెల్దీ డైట్ ఫాలో అవ్వడం, జర్నల్ రాయడం. ఈ జర్నల్ రాయడం అనేది నా డైలీ కంటిన్యూలో నా ఎవ్రీడే లైఫ్లో ఒక పార్ట్ అయిపోయింది అనమాట. అది రాయడం వల్ల నాకు చాలా బెనిఫిట్. ఏంటో తెలుసా, నేను ఈ 30 డేస్ కన్సిస్టెంట్గా ఉండడానికి కారణం ఆ బుక్లో ఒక ప్లాన్ రాసుకోవడమే. ఎవ్రీడే రాయడము, దానికి ఎలా ప్లాన్ అని చేయడము, దాన్ని అయిపోయిన తర్వాత టిక్ చేయడం. మీరు ఏదైనా ఒక పని చేయాలనుకున్నప్పుడు ఒక ప్లాన్ రాసుకోండి. ఈ డే అయిపోయిందంటే దాన్ని టిక్ చేసేయండి. అలా టిక్ చేసినప్పుడు మీ హార్ట్కి ఒక సాటిస్ఫాక్షన్ వస్తుంది. ఆ సాటిస్ఫాక్షన్ అయితే చెప్పలేము అనమాట. అదే సాటిస్ఫాక్షన్ నేను ఎక్స్పీరియన్స్ చేశాను. సో నా ప్లాన్ అంతా రాసుకున్నాను. ఎవ్రీడే అయిపోయినప్పుడల్లా నేను దాన్ని టిక్ మార్క్ చేసేసాను. అప్పుడు నాకు ఒక మంచి సాటిస్ఫాక్షన్ వచ్చింది. 30 డేస్ నేను కన్సిస్టెంట్గా ఉన్నాను. సో ఫైనల్లీ మనం అచీవ్ చేసేసాం. పర్సనల్గా అయితే నేను చాలా 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 ఇంప్రూవ్ అయ్యాను. సో మీలో వచ్చిన చేంజెస్ ఏంటనేది డెఫినెట్గా నాతో అయితే కమెంట్ సెక్షన్ చెప్పండి. యాక్చువల్గా దీనికి ఒక ఫోటోనో ఆర్ వీడియోనో పెట్టి నేను ఇంతకుముందు ఇలా ఉన్నా ఇప్పుడు ఇలా ఉన్నా అని చూపించడానికి ఇది వెయిట్ లాస్ కాదు, అలాగే వెయిట్ గెయిన్ కాదు. సో అందుకని మనం సపరేట్గా మనం ఏం చేయలేదన్నమాట. హ్యాబిటువల్ యాక్షన్స్ అంతే. మనం డైలీ ఉన్న హ్యాబిట్ని చేంజ్ చేయడం కాబట్టి, పర్సనల్గా నేను చూశాను కాబట్టి నేను మీతో షేర్ చేస్తున్నాను. సో ప్రతి చిన్నది కూడా మన లైఫ్లో ఇంపార్టెంట్. మెయిన్లీ టైం మేనేజ్మెంట్, ఇది నేను బాగా తెలుసుకున్నాను. టైం మేనేజ్మెంట్ చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ప్రతిదీ అలా మనం ఒక ప్లాన్ చేసి టైంని మేనేజ్ చేయగలిగితే ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్ ఇన్ అవర్ లైఫ్స్ అనమాట. మెయిన్లీ నేను తెలుసుకున్నాను. ఈ 29th వీడియోలో నేను ఏం చెప్పాలనుకున్నానంటే, మీరు ఏదైతే అనుకుంటారో డెఫినెట్గా బుక్లో రాయండి, ప్లాన్ వైజ్ చేయండి, మీరు అచీవ్ అయిపోతారు. దానికి తగ్గ యాక్షన్స్ మీరు తీసుకోండి. కంపల్సరీ మీరు అనుకున్న గోల్ రీచ్ అయిపోతారు. ఏదైతే మీరు స్టార్ట్ చేస్తారో అది హెల్దీ డైట్ అవ్వనివ్వండి, వెయిట్ లాస్ అవ్వనివ్వండి, వెయిట్ గెయిన్ అవ్వనివ్వండి, ఒక బుక్లో రాయండి ఒక ప్లాన్. డెఫినెట్గా దాన్ని ఫాలో అయిపోండి. 13th డేన మీరు డెఫినెట్గా రిజల్ట్ చూస్తారు కంపల్సరీ. ఇదైతే షూర్ అనమాట. సో ఉండాలి మనం మైండ్లో, బ్లైండ్గా ఫిక్స్ అయిపోవాలి. అప్పుడే ఏదైనా చేయగలం అనమాట. ఖచ్చితంగా నేను చేయాలి అనుకున్నప్పుడు డెఫినెట్గా చేస్తాము. ఈ వీడియోలో చాలా చేంజెస్ నాలో నేను చూశాను. బీయింగ్ కన్సిస్టెంట్, లవ్ యువర్ సెల్ఫ్, కేర్ యువర్ సెల్ఫ్ అనమాట. ఇంతకు మించి నేనేం చెప్పలేను. ఫస్ట్ మనల్ని మనం లవ్ చేసినప్పుడే మనం వరల్డ్ని లవ్ చేయగలం, మన పక్కన వాళ్ళని లవ్ చేయగలం. అసలు మిమ్మల్ని మీరు లవ్ చేస్తే వచ్చే సాటిస్ఫాక్షనే వేరు. మీరు టైం ఇచ్చుకోండి, మీకు నచ్చింది తినండి, మీకు నచ్చింది చేయండి, ఒక ప్లాన్ వేసుకోండి, మీరు అనుకున్న గోల్స్ రీచ్ అవ్వండి. ఇది మీ అంతటా మీరు చేయగలిగితేనే డెఫినెట్గా నాలాగా మీరు చెప్పగలరు అనమాట. లవ్ యువర్ సెల్ఫ్, కేర్ యువర్ సెల్ఫ్, డోంట్ గివ్ అప్. ఒక రోజు చేసేసి 2 రోజులు చేసేసి 3వ రోజు రిజల్ట్ రాలేదంటే అవ్వదు. ఏది ఓవర్ నైట్లో ఎవ్వరికీ రాదు. చేసేసరికి అమ్మో నేను ఏదో చేసేసాను, ఏదో సాధించేశాను అని మనమే ఫీల్ అయిపోతాము, గివప్ చేసేస్తాము. అలా ఎప్పుడు చేయొద్దు. బోరింగ్ కొట్టే పని అయినా సరే గివప్ చేయకుండా డైలీ 1% మీరు చేసినా చాలు, 30% ఇంప్రూవ్ అవుతారు.
అది 1 year చేయండి, డెఫినెట్గా మీరైతే అచీవ్ అయిపోతారు. నేను అదే ఫిక్స్ అయిపోయాను. సో ముందు వీడియోస్లో చాలా చేంజెస్ నాలో మీరు డెఫినెట్గా చూస్తారనమాట. సో మనల్ని మనం సెలబ్రిటీలా ట్రీట్ చేసుకోవాలి ఫస్ట్, అప్పుడు ఆటోమేటిక్గా అంతా మీకు కొత్తగా కనిపిస్తుంది. మనల్ని మనమే అలా ట్రీట్ చేసుకోకపోతే ఎలా? ట్రీట్ లైక్ యూ యాజ్ ఎ సెలబ్రిటీ. సో సెలబ్రిటీ లాగా మిమ్మల్ని మీరు ట్రీట్ చేయండి. మిమ్మల్ని బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్, లవ్ యువర్ సెల్ఫ్, కేర్ యువర్ సెల్ఫ్. సో ఫస్ట్ మనల్ని మనం లవ్ చేసుకోవాలి, మనల్ని మనం రెస్పెక్ట్ చేయాలి, మనల్ని మనం నమ్మాలి. సో తరువాతే మిగతా వాళ్ళు మనల్ని నమ్ముతారు. ఇదే విషయం నేను ఈ 30 daysలో కూడా మీకు రిపీట్ చేస్తూ ఉన్నాను. సో అది నేను ఎక్స్పీరియన్స్ చేశాను కాబట్టి మీకు చెప్తున్నాను. ఈ Day 29 వీడియోలో చేంజెస్, బిఫోర్ నేనేంటి ఆఫ్టర్ నేనేంటి అంటే, బిఫోర్ కన్సిస్టెంట్ లేకుండే ఆఫ్టర్ కన్సిస్టెంట్ అయిపోయాను. బిఫోర్ చాలా లేజీగా ఉండేదాన్ని, ఇప్పుడు యాక్టివ్ అయిపోయాను. బిఫోర్ చాలా ఇర్రెగ్యులర్గా ఉండేదాన్ని, ఇప్పుడు చాలా రెగ్యులర్గా వీడియోస్ పోస్ట్ చేస్తున్నా, చాలా రెగ్యులర్గా నా వర్క్స్ చేసుకుంటున్నా. ఏదైతే అనుకుంటున్నారో అది టైంకి నేను చేయగలుగుతున్నాను అనమాట. సో చాలా చేంజెస్ వచ్చాయి. ఇంకా అది మీరే చూస్తారు కమింగ్ వీడియోస్లో. ఈ 29th వీడియోలో అంతకుముందు నేను ఎలా ఉన్నాను, ఇప్పుడు నేను ఎలా ఉన్నాను అనేది నేను మీకు చెప్పడానికి షూట్ చేస్తున్నాను అనమాట. Day 29 వీడియో అయితే అదే అనమాట. చేంజెస్ వాట్ మీలో వచ్చిన చేంజెస్ ఏంటనేది నాకు డెఫినెట్గా కమెంట్ సెక్షన్లో చెప్పండి. ఎవరైనా నా సిరీస్ ఫాలో అవ్వకపోతే డెఫినెట్గా ఫాలో అవ్వండి. అండ్ ఇంకొక విషయం నేను ఏం చెప్పాలనుకున్నా అంటే, ఈ 30 days వీడియోస్లో కూడా ఏదో ఒక వీడియో, ఏదో ఒక పాయింట్, ఎవరో ఒకళ్ళు ఈ 30 వీడియోల్లో ఒక వీడియో, ఒక పాయింట్, ఒక పర్సన్ రియలైజ్ అయ్యి నిజమే కదా అని మీరు స్టార్ట్ చేశారంటే ఐ వాంట్ దేర్. సో డెఫినెట్గా నేను స్టార్ట్ చేసిన ఈ ప్రయత్నం అయితే వృధా కాదు. ఎందుకంటే ఎప్పుడొకప్పుడు ఈ 3 months తర్వాత, 4 months తర్వాత, 5 months తర్వాత నా వీడియోస్ చూసి మీరు కూడా ఒక ఛాలెంజ్ లాగా తీసుకొని నేను చెప్పింది నిజమే అనిపించి నేను చేసిన 30 వీడియోలో ఒక్క పాయింట్, ఒక్క పర్సన్ డెఫినెట్గా రియలైజ్ అయ్యి మీరు చేంజ్ అయ్యారంటే ఐ వాంట్ దేర్. నేను స్టార్ట్ చేసిన ఛాలెంజ్కి నాకు సాటిస్ఫాక్షన్ వచ్చినట్టే అనమాట. సో డెఫినెట్లీ మీలో ఎవరైనా ఒక్కరైనా రియలైజ్ అయ్యి దీన్ని ఛాలెంజ్గా తీసుకొని స్టార్ట్ చేశారంటే ఐ వాంట్ దేర్ అనమాట. థ్యాంక్ యూ అనమాట. థ్యాంక్ యూ సో మచ్. అంతకు మించిన గిఫ్ట్ నాకేమి ఉండదు. సో ఓకే, నాలాగే ఇంకొకళ్ళు చేంజ్ అయ్యారని నేనైతే హ్యాపీగా ఫీల్ అవుతాను అనమాట. సో ఈ 30 days 30 వీడియోస్ అయితే నాకు చాలా చాలా స్పెషల్. నేను చేంజ్ అయినవి నేను మీతో షేర్ చేశాను. నాలాగే మీరు కూడా సెల్ఫ్ కాన్ఫిడెంట్గా ఉండి మిమ్మల్ని మీరు లవ్ చేసుకోవాలి, కేర్ చేసుకోవాలి, మిమ్మల్ని మీరు నమ్మాలి, పర్సనల్గా డెవలప్ అవ్వాలన్నమాట. అంతకు మించి నాకేం అవసరం లేదు. ఈ 30 వీడియోలో ఏదో ఒక వీడియో, ఏదో ఒక రోజు ఎవరో ఒకళ్ళు చూసి ఒక్క పాయింట్ని రియలైజ్ అయినా కానీ నాకు అంతకు మించిన గిఫ్ట్ ఏం అవసరం లేదు అనిపిస్తూ ఉంటుంది. సో ఎప్పుడైనా సరే ఎవరైనా నా వీడియోస్ చూసి రియలైజ్ అయ్యారంటే, మీరు చేంజ్ అయ్యారంటే నా వీడియోస్ కింద కమెంట్ చేసేయండి. Day 29 వీడియోలో నేను ఎలా చేంజ్ అయ్యాను, అంతకుముందు ఎలా ఉన్నా, ఇప్పుడు ఎలా ఉన్నా అనేది నేను మీతో షేర్ చేశాను. సో ఐ హోప్ మీ అందరికీ నచ్చి ఉంటుంది అని. సో నేను ఒకటే రిగ్రెట్ ఫీల్ అవుతా, ఆ 5 days ఎందుకు ఆపాను నేను అనేది, అదొక్కటే రిగ్రెట్ ఫీల్ అవుతా అనమాట. ఇంక అంతకు మించి నాకేం ఉండదు. సో ఆ 5 days చేసి ఉంటే అసలు ఈ పాటికి ఈరోజు May 5th అనమాట. May 5th నేను వీడియో షూట్ చేస్తున్నాను. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేదాన్ని. 30 daysని కంప్లీట్ చేశాను. బట్ ఆ ఒక్క రిగ్రెటే నన్ను పట్టి పీడిస్తుంది అనమాట. ఛాలెంజ్ నేను చేయలేకపోయాను అని. బట్ ఎనీహౌ ఎలా ఉన్నా కానీ నాగిపోలేదు. చూసారా, ఆ 5 days ఆపానండి. నేను అసలు ఛాలెంజ్ని ఆపేయలేదు, నేను కంటిన్యూ చేశాను. అక్కడ నేను విన్ అయిపోయాను అనమాట. సో మీరు కూడా ఏదైనా కానీ స్టార్ట్ చేస్తే Day 1 Day 2 దగ్గర ఆగిపోతే కంప్లీట్గా ఆపేయొద్దు, మళ్ళీ స్టార్ట్ చేయండి. అదే మన సక్సెస్కి కారణం అనమాట. సో ఆగిపోవడమే ఫెయిల్యూర్, ఆగిపోకుండా కంటిన్యూ చేయడమే సక్సెస్ అనమాట. సో Day 29లో ఇదే లవ్ యువర్ సెల్ఫ్, కేర్ యువర్ సెల్ఫ్, బిలీవ్ యువర్ సెల్ఫ్. ఇది నేను చెప్పాలనుకున్నది. నేను చాలా చేంజెస్ నాలో వచ్చినాయి, మీలో కూడా రావాలని, మీరు కూడా ఇంతే సెల్ఫ్ కాన్ఫిడెంట్గా ఉండాలని, మీరు కూడా ఇంతే సెల్ఫ్ లవ్, సెల్ఫ్ కేర్ కలిగి ఉండాలని నేను హార్ట్ఫుల్గా కోరుకుంటున్నా. సో నా వీడియోల వల్ల ఎవరో ఒకళ్ళు చేంజ్ అయినా చాలు, నాకు అది ఒక పెద్ద గిఫ్ట్ అనమాట. మీరు కనుక చేంజ్ అయిన సిరీస్ ఫాలో అయ్యి చేంజ్ అయితే డెఫినెట్గా నా వీడియోస్ కింద కమెంట్ చేయండి. అండ్ ఫస్ట్ టైం కనుక నా ఛానల్ ఎవరైనా చూస్తే లైక్, షేర్, సబ్స్క్రైబ్, డోంట్ ఫర్గెట్ టు కమెంట్. ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలనేది నాకు డెఫినెట్గా కమెంట్లో చెప్పేయండి. Day 29 వీడియో అయితే ఇదే రిఫ్లెక్షన్. సో మీరు నాలో ఏం రిఫ్లెక్షన్ చూశారు, ఏం చేంజ్ చూసారు అనేది కమెంట్ చేసేయండి. వెయిట్ ఫర్ Day 30 కోసం వెయిట్ చేయండి. ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు మీరందరూ స్టే సేఫ్, స్టే హెల్దీ. బాయ్ బాయ్, టేక్ కేర్, సీ యూ ఆన్ నెక్స్ట్ వ్లాగ్. లవ్ యూ ఆల్. బాయ్ బాయ్ బాయ్.